నా భార్య దొరుకుట డబ్బు కాదు కావాల్సింది, గుణం కావాలి. పేరు కాదు కావాల్సింది, మంచి మంచి గుణాలు కావాలి. మంచి గుణాన్ని సంపాదించుకుంటే నువ్వు ఏదైనా సంపాదించుకోగలవు. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన వారు ఉన్నారు, పెళ్ళైన వారు ఉన్నారు. బంధం అంటే పెళ్ళైన 6 రోజులు కాదు, పెళ్ళైన 6 నెలల వరకు కాదు. పెళ్ళైన కొత్తలో స్టేటస్లు పెడతారట, నా బంగారం, నా మమ్మీ, నా గోల్డ్, నా డైమండ్ అని. భర్తే కాదు, భార్య కూడా. నేను కూడా నా ఫ్రెండ్కి పెళ్ళైతే చూసా, ఆడు పెళ్లి కుదిరిన దగ్గర నుంచి స్టేటస్ పెడతాడు మై మమ్మీ అని. నేను ఏంట్రా ఇట్లా పెడుతున్నా, బాగోదురా, ఇప్పుడు కాదురా, పెళ్ళైన తర్వాత కూడా ఉండాలని చెప్పా. నీకు తెలియదులేరా ప్రేమ అంటే అదే అన్నాడు. నాకు పెళ్ళైంది, నేను ఏ రోజు స్టేటస్ పెట్టలా. నా ఆలోచన ఏంటంటే పెళ్ళంటే 100 ఏళ్ల పంట, 3 ముళ్ళ బంధం, 100 ఏళ్ల పంట. నేను అనుకుంటాను స్టేటస్ లో కాదు, ఫ్లెక్సీల మీద కాదు, యూట్యూబ్ లో కాదు, ఫేస్బుక్ లో హ్యాపీ బర్త్డే అప్పుడు కాదు, యానివర్సరీ అప్పుడు కాదు, ప్రతిరోజు జీవితాన్ని పండగగా అనుభవించుదువుగాక. నీ భార్య భర్తలంటే 100 ఏళ్ల పంట. చూసే వాళ్ళకి, ఊళ్ళో వాళ్ళకి, బంధువులకి, భర్త వైపు, అత్త వైపు, పెళ్లి కూతురు వైపు, పెళ్లి కొడుకు వైపు బంధువులు చూసేవారంతా వేవేల మందికి నీవు తల్లివవుతుంటే, వేవేల మందికి నీవు తల్లివవుతుంటే, ఊరు వాడంతా మిమ్ములనే మెచ్చాలి, కొడుకు కోడలంటే నీ పేరే చెప్పాలి. అప్పుడు నా ఫ్రెండ్కి చెప్పా, పెళ్లి రోజు హైలైట్ కాదురా, బ్రతికినంత కాలం మీ జీవితం హైలైట్ గా ఉండాలి. ఒక్క రోజు కాదురా, మీరిద్దరూ భార్యాభర్తలుగా ఉన్నంత కాలం, మీ తల్లిదండ్రులకి కొడుకు కోడలుగా ఉన్నంత కాలం, మీ తల్లిదండ్రులకు అల్లుడు కూతురుగా ఉన్నంత కాలం, వాళ్ళు మీసం మీద చెయ్యేసుకుని గౌరవంగా, బయట ఎవరైనా అడిగితే గౌరవంగా మీ గురించి చెప్పుకునేటట్టు ఉండాలి అని చెప్పాను. హల్లెలూయా. అప్పుడు వాడన్నాడు, సర్లే అన్నాడు. 6 నెలలు అయిపోయింది, ఇక స్టేటస్ లో పెడుతున్నాడు. అప్పటి వరకు కలిసి ఉన్న ఫోటోలు, కలిసి ఉన్నవి పెట్టాడు. అప్పటి వరకు బాగున్నవి పెట్టాడు. అప్పటి వరకు మంచిగా మై లవ్లీ, మై గోల్డ్, మై బంగారం అని పెట్టాడు. ఇక మీదట పెట్టడం మొదలు పెడుతున్నాడు. ఇక మీదట ఏమని పెడుతున్నాడంటే, ఇక వాడికి వచ్చిన ఆలోచన, వాడికి వచ్చిన పాటలు అన్నీ పెట్టేసి 6 నెలలకే ప్లేట్ మార్చాడు. హల్లెలూయా. పెళ్ళంటే 6 రోజుల బంధం కాదు, పెళ్ళంటే 6 నెలల ముచ్చట కాదు. ఈ మాట వినండి, బ్రతికినంత కాలం కలిసిపోయేది. జాబ్ ఉన్నప్పుడు కాదు, జాబు లేనప్పుడు కూడా కలిసిపోవాలి. అన్నీ ఉన్నప్పుడు కాదు, అన్నీ లేనప్పుడు సర్దుకుపోవాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ తన ప్రేమతో, భర్త మీద ప్రేమతో, భర్త మీద గౌరవంతో, తన కాపురం గురించి ఆలోచనతో యుద్ధాన్ని ఆపింది. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం చూస్తే 5వ వచనం నుంచి 28వ వచనం వరకు 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆడది యుద్ధం ఆపింది, ఆమె పేరు అబిగాయిలు. దావీదు చంపుదామని వస్తే ఆమెకు తెలిసింది భర్త తప్పుకి భర్తను కోల్పోతున్నానని, భర్త తప్పుకి పరువు కోల్పోతున్నానని, భర్త తప్పుకి నిందలు పడుతున్నానని ఆమెకు అర్థమైపోయి చాలా రెడీగా, చాలా స్పీడ్ గా దావీదుని ఎదుర్కోవడానికి వెళ్ళింది. 400 మందితో రెడీ అయ్యారు. ఆ 400 మందిని ఆపివేయడానికి ఎర్లీ మార్నింగ్ నే బయలుదేరి, భర్త లోపమని భర్తతో గొడవ పెట్టుకోక, భర్తతో ఎదురువాదన వాడక, భర్తతో ఆ కలహం పెట్టుకోక, భర్తను అలా వదిలేసి రాబోతున్న దావీదుని ఎదుర్కోవడానికి వెళ్ళింది. నా భర్త తప్పు నాదని క్షమించు అని వేడుకొని తన పేరుని, తన ప్రఖ్యాతిని, తన అవమానం రాకుండా, ఇంట్లో గుట్టు బజారు పాలు కాకుండా, ఇంట్లో ఉండవలసిన కాపురం రహస్యంగా ఉండాల్సింది గుమ్మం దాటి పంచాయతీ దగ్గరకు వెళ్ళకోకుండా, 4 పెద్దలు వచ్చి ఆ పంచాయతీ చేయకోకుండా తెలివితో 400 మందిని కాపాడింది. 400 మందిని ఎదుర్కొని తన కాపురాన్ని కాపాడుకుంది. హల్లెలూయా. పెళ్ళంటే కాపురం అండి. పెళ్ళంటే 4 గోడల మధ్య ఉండే రహస్యం.
పెళ్ళంటే ఆ ఇంటి గుట్టు లోపల మాత్రమే ఉండేది. కోపపడి తొందరపడి బయటికి వస్తే ఫ్యాన్ దగ్గర గొడవైంది ఒక ఇద్దరు భార్యాభర్తలకి. ఇద్దరు పడుకున్నారు. పడుకున్నప్పుడు అమ్మాయి అన్నదట, నాకు ఫ్యాన్ కావాలి 5 మీద పెట్టు అని. అబ్బాయి అన్నాడట, నాకు ఫ్యాన్ వద్దు, చలొస్తుంది, 1 మీద పెట్టు అని. దీని దగ్గర గొడవ అయిపోయి అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు పంచాయతీ పెట్టారు. ఫ్యాన్ దగ్గర గొడవైంది అంటే వీళ్ళ దగ్గర ఏమి లేదు, కలిసిపోయే తనం లేదు, ఐక్యపరుచుకునే తనం లేదు. చిన్న చిన్న వాటి దగ్గరే భార్యాభర్తల దగ్గర గొడవలు వస్తాయి. కాబట్టి రాజు రాణి, నీ పేరు రీచర్లా కానీ ఈ రోజుకు రాణి. హల్లెలూయా. ఈ రాజు రాణి అంతఃపురం ఏలే అంతటి వారవ్వాలి అంటే వచ్చిన వారు చేరిన వారు మనందరి దీవెనలతో దేవుని దీవెనలతో వారు అన్ని విషయాల్లో దీర్ఘాయుష్మంతులు అవుదురుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్ చెప్పండి. దూరం కూర్చో. హల్లెలూయా. ప్రియులారా, పెళ్ళంటే ఆ పెళ్లిని కాపాడుకోవాలి. పెళ్ళంటే ఒక్క రోజుది కాదు. చాలా వివాహాలు ఈనాడు ఏమైపోతున్నాయంటే పెళ్లి రోజు నార్పాటం జీవితంలో ఉండట్లేదు. కారణం ఏంటో తెలుసా? అర్థం చేసుకోకపోవటం. అందుకు ఒక మాట చెప్తాను. ఒక అడవిలో ఒక ఆడజింక మగజింక 2 ఉన్నాయంట. ఈ రెండిటికి నీళ్లు లేక బాగా వెతుకులాడుతూ ఉన్నాయి. ఎంత వెతుకులాడినా నీళ్లు దొరకట్లా. ఈ ఆడజింక మగజింక 2 నీళ్ల కోసం వెతుకులాడుతుంటే కొద్దిసేపటికి సాయంకాలానికి ఓ నీళ్ల కుంట కనపడింది. 2 అక్కడికి వెళ్ళాయి. వినండి, ముగిస్తున్నా. ఈ 2 నీళ్ల కుంట దగ్గరికి వెళ్ళాయి. ఈ ఆడజింక అన్నదంట, ఏమండి మీరు తాగండి అన్నదట. మగజింక అన్నదంట, నువ్వే తాగు ముందు అన్నదట. ఎంతసేపు చూసినా ఆడజింక మగజింక చెబుతుంది, మగజింక ఆడజింక చెబుతుంది, కానీ 2 తాగట్లా. సరే, ఆడజింక అన్నదట, అట్లొద్దులే కానీ ఇద్దరం తాగుదాం పట్టు అని 2 మూతి పెట్టాయట. ఎక్కడ? నీళ్ల కుంటలో 2 మూతి పెట్టాయి, కానీ ఎంతసేపు తీసినా నీళ్ళు అయిపోవట్లేదంట. మగజింక అనుకుందంట, తాగట్లేదు కదా, సౌండ్ రావట్లేదు అనుకుందంట. ఆడజింక అనుకుందట, ఈ మగజింక నా భర్త తాగట్లేదు కదా అనుకుందట. మొత్తానికి ఎంతసేపు చూసినా నీళ్ళు అయిపోవట్లేదు, ఎంతసేపు చూసినా దాహాన్ని ఆపుకుంటున్నారు కానీ కుంటలో నీళ్ళు అయిపోవటం లేదు. చప్పట్లు కొడదామా? భార్యాభర్తలంటే లేనప్పుడు సర్దుకోవడం, భార్యాభర్తలంటే ఉన్నప్పుడు ఊరేగడం కాదు, లేనప్పుడు కూడా సర్దుకోవడమే. డబ్బులు, పరిస్థితులు, కలైన గంజైన, కష్టమైన యాతనైన, వేదనైన, రోగమైన, కష్టమైన, నష్టమైన, భార్యాభర్తలంటే ఒకరినొకరు సర్దుకుంటూ అది కష్టం కూడా కనపడనీయకుండా బయటికి దాచుకునేది కాపురం. సంసారం చదరంగం, అవునా కదా? తెలివితో చేసేది కాపురం. అందుకే బైబిల్ గ్రంథంలో తల్లంటుంది కొడుకుతో, ఓ లెమూయలు అని తల్లి కొడుకు రాస్తా ఉంది కొన్ని మాటలు. భార్య అంటే బాధ కాదురా, భార్య అంటే బాధించేది కాదురా, భార్య అంటే భారం కాదురా, భార్య అంటే బాధ్యత. తల్లిదండ్రులను వదిలి నీ తోడు కోసం వచ్చింది. తల్లిదండ్రులను వదిలి, అమ్మా నాన్నలను వదిలి, అమ్మ ప్రేమను నాన్న ప్రేమను భర్తలో చూసుకోవడానికి అన్ని భరించేవాడే భర్త అంటుంది సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో. చెబుతూ కొన్ని విషయాలు చెప్పింది. ఆమె బ్రతికినన్నాళ్ళు భర్త ఇంటనే బ్రతుకును, భర్తకు మేలు చేసేదే గాని కీడు చేసేది కాదు అని. అందుకనే దేవుడు ఈ రాజుకి ఈ రాణిని సమకూర్చాడు. మేలు చేసేదిగా, దీవెనను సమకూర్చేదిగా, జ్ఞానం కలిగిన స్త్రీగా మరి దేవుడు సమకూర్చాడు. ఇక్కడ చాలా మంది జ్ఞానవంతురాలు ఉన్నారు. ఒక మాట చెప్తాను, ఎందుకంటే కాపురం అనేది ఒక్కరి చేతిలో ఉండేది కాదు, ఇద్దరి చేతుల్లో ఉంటది. స్టీరింగ్ ఇద్దరు కూడా జాగ్రత్త తిప్పాలి. ఆ స్టీరింగ్ కి 2 వైపులు తిప్పే అవకాశం ఉంటుంది, కానీ బ్రేకులు వేసే అధికారం కూడా మీకే ఉంటది. మొదటగా పరువుగా పడుకునే బాధ్యత మీకు ఉంటది. ఏ పరిస్థితి వచ్చినా బయటికి రాకూడదు.
సేవకులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. అలాని అన్ని వాళ్ళ మీద పెట్టకూడదు. జ్ఞానంతో కాపురం చేయాలి. ఇలాగే ఒక పెళ్లి జరిగిందండి, జాగ్రత్తగా వినండి. ఇలాగే ఒక పెళ్లి జరిగింది. అందరూ పెళ్లి చేసి వెళ్ళిపోయారు. సేవకులు ఎప్పుడు కూడా వారి కోసం ప్రార్థన చేసేవారు కాబట్టి ఇక పెళ్ళైన తర్వాత కొద్ది రోజుల తర్వాత సేవకుల దగ్గరకు వచ్చారు. సేవకుల దగ్గరకు వచ్చి, అయ్యగారు మీరేగా పెళ్లి చేసింది, మా మధ్య సమస్య వస్తుంది, మీరే తీర్చండి అన్నారట. ఏంటమ్మానంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు చెప్పుకోవడం మొదలు పెట్టారు. ఏంటి అంటే వీళ్ళ బాధ ఏమీ లేదు, ఇంట్లో అడ్జస్ట్ అవ్వట్లేదు. సరుకులు తెమ్మని లిస్టు రాసిస్తే ఈయన నేను రాసిచ్చిన వాటిలో సగమే తీసుకొస్తున్నాడు. ఏంటయ్యా అంటే, ఏం లేదండి మీ దాకా వస్తుందని నేను అనుకోలేదు, నా శాలరీ తక్కువ, దానికి అడ్జస్ట్మెంట్ అప్పు చేయకోకుండా జాగ్రత్త పడదామని నేను తక్కువ తీసుకొస్తున్నా. ఏంటమ్మా అంటే, ఆయన అప్పులకు కడతాడండి, వడ్డీలకు కడతాడు కానీ నాకే తీసుకురాడంటుంది ఆమె. ఏమంటుంది? అప్పులకు కడతాడు కానీ వడ్డీలకు కడతాడు కానీ నాకే తీసుకురాడంటుంది. అమ్మా, కాపురం అంటే భార్య భర్తలు అంటే అప్పులు సర్దుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత మిగులు బడ్జెట్ తో ఎవరు కాపురాలు చేయరు కానీ మొదట సర్దుకుంటూ జీవితం ముందుకెళ్ళాలి. అందుకనే మరోసారి ఒక కంప్లైంట్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. అప్పుడు భార్య అడిగిందంట భర్తను, ఏమండి ఎదురింటి ఆమె బంగారం ఉన్నది, మీకు ఇంత శాలరీ ఉంది, ఏటీఎం కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, బంగారానికి రేటు పెరిగేటట్లుంది, కాబట్టి నాకు కూడా ఓ బంగారం చేయించరా అన్నదట. ఇతగాడు ఏం చెప్పాలో తెలియక, ఓ పిచ్చిదానా నీకు బంగారం ఎందుకు, ఆమంటే నల్లగుంది, బంగారం చేపించాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, దేవుడు నాకు ఇచ్చాడు, నువ్వే నా బంగారం అయితే నీకు బంగారం అవసరం అన్నాడట. కొద్దిసేపు నవ్వుకుంది. ఇలా మరలా ఒక 6 నెలలు గడిగింది. మళ్ళీ అదే మాట చెప్పాడు. సంవత్సరం అయింది, అదే మాట చెప్పాడు. ఆ మాటకు మురిసిపోతుంది కానీ భర్త కొంటం లేదు. నువ్వు ఎప్పుడు మాటలతోనే ముంచుతావు, నువ్వు కొనేవాడివి కాదన్నదట. అప్పుడు భర్త అన్నాడు, కొనే రోజు వస్తుందిలే, కొంటాలే, బాధపడమాకన్నాడట. కాలాన్ని పరిస్థితులతో పాటు సర్దుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడున్న భర్తలు, ఇక్కడున్న పెద్దలు, ఇక్కడున్న భార్యలు అందరూ కూడా అలాగనే ఎదుర్కొంటూ వచ్చారు. మీకు కూడా నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే, కాపురాన్ని కాలంతో పాటు సర్దుకుంటూ వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్న మాట కూడా అదే. జ్ఞానవంతురాలు తన చేతులతో తాను ఇల్లు కట్టుకొనను. కాపురం అనేది జ్ఞానంతో చేసేది, డబ్బుతో చేసేది కాదు, ప్రేమతో చేసేది, సర్దుకుంటూ చేసేది. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. మీ ఇద్దరు కూడా అన్ని ముందు వస్తా ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూ జ్ఞానంతో, కాపురంతో, ఆలోచనతో ప్రభుతో ముడిపడి ప్రభు సన్నిధికి వస్తూ ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుక్కుంటూ సిద్ధపడబోతున్న వధువు సంఘముగా మీరిద్దరు ఉండాలని దేవాది దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. వినికిడిలో కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, నీకు స్తోత్రములనైనా. విన్న మాటలు, విన్న పాటలు, విన్న విషయాలు ఏది వ్యర్థంగా పోకుండా విన్న వారికి, వచ్చిన వారికి, ఈ వధువులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చి ఆకర్షితులుగా నడిపించి వధువు సంఘంగా సిద్ధపరచబడుటకు ఈ మాటలు, ఈ వినికిడిలో మీరు ఆశీర్వదించమని, నిశ్చయముగా నీ దీవెన ఈ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.